కొంతమంది అతిశబ్దం చాలా మంగళకరమైందయ్యా అని గొప్పగా జపం పొగడతలు చేసుకుంటుంటారనమాట. వైష్ణవులు ఇట్లాంటి వాళ్ళ కొరకు దెబ్బ అనమాట. అంటే పెద్ద విషయాన్ని విచారం చేసుకుంటే ఇదేంటి పట్టుకొని కూర్చున్నాం, పెద్ద విచారం చేస్తున్నాం మనం. అర్థమైందా? ఎందుకయ్యా అంటే ఎప్పుడైనా సరే ఈ బ్రహ్మోత్సవాలు ఇట్లా పెద్ద పెద్ద ఉత్సవాలు వచ్చినప్పుడు ఉత్సవమూర్తుల్ని అక్కడ పెద్ద స్టేజ్ చేసి పెద్ద ప్రాంగణంలో కూర్చొని పెట్టి పవళింపు సేవ, ఊంజల్ సేవ, ఆ సేవ ఈ సేవ అని పెట్టి ఇక్కడే జనమంతా పోగేసి ఇక్కడ ఆఫ్ చేసేస్తారు జనాన్ని. ఎందుకని అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ కూర్చొని పెట్టేస్తారు జనాన్నంతా కూర్చొని పెట్టి ఇక్కడే అలంకారాలు గొప్ప గొప్ప ఆభరణాలు అన్నీ చేసి కూర్చొని పెడతారు. ఎందుకు సార్? ఆ మూల విరాట్ దగ్గరికి తీసుకెళ్ళరాట. అమ్మో వీళ్ళు వచ్చినట్లయితే గుడి అంతా పగిలిపోతుంది దెబ్బకి. అందుకని వీళ్ళని ఇక్కడ ప్రాంగణంలోనే కూర్చొని పెట్టాను. వీళ్ళు లోపలికి పోతే అవుతుందా? అది యుక్తి అనమాట. అర్థమైందా? అప్పుడు జనమంతా ఎక్కడున్నారు? బయట ఉత్సవ విగ్రహం దగ్గరే. లోపలికి యథార్థం దగ్గరికి బానేరు. ఎందుకని ఇంత జనం అక్కడ భరిస్తారా? అందుకని వీళ్ళు ఇక్కడే నిలబెట్టేసేసి ఆఫ్ చేసేసేయాలి. ఇది ఒక రకమైనటువంటి టెక్నిక్ అనమాట. అది ఉత్సవ విగ్రహాలు ఎందుకని అంటే ఎక్కడ జనం అక్కడ ఆపేయటం, ఎక్కడ జనం అప్పుడు ఆపేయటం అనమాట. ఎక్కడైనా సరే ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేటువంటి పాట కచేరీలు లేకపోతే అవన్నీ ఎందుకు చెప్తారు అంటే జనాల్ని అలాగా రంజింపజేసి అలా ఆపడం అనమాట. అల్లరి చేయకుండా వీళ్ళందరినీ కలిపి అక్కడ గర్భగుడిలోకి పోనిస్తే ఏమన్నా ఉంటుందా? ఇంకేమన్నా బీభత్సం చేశారా? అందుకని జనాలంతా బయటే మళ్ళించారు. చూసారా? అట్లాగా ఇక్కడే మంగళ శబ్దం అంటే ముందుకు పోవు. ఇక్కడ ఆత శబ్దంలో కూర్చుంటావా అండి మంగళం మంగళం అని? అక్కడ పెద్ద విషయం ఉంది. ఎక్కడ? బ్రహ్మ విద్యా విషయం. అక్కడికి తీసుకురావాలి కదా. ఇక్కడే చేస్తే ఎట్లాగా? అందుకని మనకు సమన్వయానికి రాదు ఇది. ఇక్కడే మంగళం అని కూర్చుంటే ఎట్లాగా? ఇంకా ముందుకు పో, బ్రహ్మ విచారం చేయిస్తాం. అందువల్ల అత శబ్దానికి అర్థము మంగళ శబ్దం అని చెప్పద్దు. మాకు ఉపయోగానికి రాదు అది. అంతకన్నా ఎన్నో కోట్ల మంగళాలు కూడా పనికిరాదు దాని ముందు. దేని ముందు? బ్రహ్మ విద్యా విషయం ముందు. ఆ విషయ విచారానికి మనం పోతూ ఉంటే ఈ మంగళం గంగలో అని ఇదే బాగుందని ఇక్కడ కూర్చుంటావా? ముందుకు పోవాలి. ఇంకా మిగిలిన వాటికి ఇదిగో ఉత్సవ విగ్రహం మీద కూర్చొని పెట్టేసినట్టు కాదు. ఇక్కడ ఇంకా ముందుకు పోవాలి. మేము బ్రహ్మ విద్యా విచారం చెయ్యాలన్నమాట. అందుకని మాకు ఈ మంగళ శబ్దము ఊరికే వింటేనే ప్రయోజనం వదిలేదు. పెద్ద విషయం ఏముంది, చెవులో పడితే చాలు. కానీ ముఖ్యం అది కాదు, మాకు ముందుకు పోవడమే ముఖ్యం. అది కూడా చెప్పారు శంకర. ఎందుకంటే ఆ అర్థశబ్దానికి మంగళకరమైన విషయం అని కూడా అర్థం ఉంది అన్నమాట. ఓంకారం కూడా అర్థం ఉంది. ఓంకారం కూడా అర్థం ఉంది. అవన్నీ ఇప్పుడు పనికిరావు మాకు. మేము ఒక అర్థం పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఆనంతర్యార్థమే మాకు ముఖ్యం. సరే, ఇది కూడా చెప్పేసి రేపు చెప్పుకుంటాం. అర్థాంతర ప్రయుక్త ఏమహి అతశబ్ద శృత్యా మంగళ ప్రయోజనం భవతి. సరే, వేరే విషయం మేము విచారం చేస్తున్నా, ఇక్కడ బ్రహ్మ విద్యా విచారం చేస్తుండే దానికి వచ్చినప్పటికీ ఈ అతశబ్దం మీ చెవులో పడినా కూడా మంగళ ప్రయోజనాన్ని చేకూరుస్తుందిలేవో. అంతేగాని ఇక్కడ బ్రహ్మ విద్యా విచారానికే మనం వెళుతున్నాం. కానీ ఈ అతశబ్దాన్ని పట్టుకొని ఇక్కడ కూర్చోవలసిన పని లేదు. కాబట్టి మీరు అర్థాంతర ప్రయుక్త ఏవహి వేరే విషయం ఉన్నప్పటికీ కూడా అతశబ్దం మీ చెవులో పడితే మీకు మంగళాన్ని చేకూరుస్తుంది, ఆ ప్రయోజనం ఇస్తుందిలే. అంటే ఒక పనికి వెళుతూ ఇంకొక పని కూడా సక్సెస్ అయినట్టు.
ఒక పనికి వెళుతూ ఇంకో పని కూడా సక్సెస్ అయినట్టు అన్నమాట. అట్లాగా ఉదాహరణకి పిల్లలు టపాకాయలు కాల్స్తుంటే దోమలు వెళ్ళిపోయినట్టుగా, లేకపోతే ఇంకేదైనా పక్షులు గిక్షులు ఉంటే మారిపోయినట్టు. రెండు ప్రయోజనాలు వచ్చినాయి. మంగళ ప్రయోజనం ఒకటి. పూర్వ ప్రకృతాపేక్షయాస్య ఫలతః ఆనంతర్య అవ్యతిరేకతో. ముందు వెనకలు చూస్తే పూర్వ ప్రకృతాపేక్షయాస్య ఫలతః ఆనంతర్య అవ్యతిరేకతో. మీరు ముందు వైపు పెట్టుకొని చూడండి, వెనక్కి చూడండి, చూస్తే మీకే తెలిసిపోతుంది. పూర్వము ప్రకృతము, ముందుగా తర్వాత ప్రకృత విషయము, దాన్ని దృష్టిలో పెట్టుకు చూస్తే దీనికి చెప్పుకోవాల్సిన అర్థం ఏంటయ్యా అంటే ఆనంతర్యమే చెప్పుకోవాలి, కానీ మంగళకరంగానే కాదు. ఉదాహరణకి బ్రహ్మ జిజ్ఞాస చేయాలంటే ఏముండాలి? సమద మాదిరే కావాలి. ఏది? వివేక వైరాగ్యాలే కావాలి. వివేక వైరాగ్యాదులు ఉన్నవాడే బ్రహ్మ విద్యకి పనికొస్తాడు. వివేక వైరాగ్యాదులు ఉన్నవాడే బ్రహ్మ విద్యకి పనికొస్తాడు అని ఇంతవరకు చెప్పండి. ఇది మళ్ళీ కాస్త చెప్పవలసింది రేపు చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనో భునక్తు బలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. కాబట్టి ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస మనం ప్రారంభం చేశాము. తత్ర అత శబ్ద అనంతర్యార్థ పరిగృహ్యతే నాధికారార్థ బ్రహ్మ జిజ్ఞాసాయాః అనధికార్యత్వాత్. బ్రహ్మ జిజ్ఞాస అనేది అనేది కార్యంతో కూడుకున్నది. మంగళస్య చ వాక్యార్థే సమన్వయాభావాత్. మంగళార్థంలోకి అది సమన్వయం కాదు. ఒకవేళ మీరు చెవులో పడవేసుకొని మంగళార్థాన్ని మీరు అనుభవిస్తే అనుభవించండి, అది ఆటోమేటిక్గా జరిగే పని. మేము ఉచ్చారణ చేసే సమకాలంలోనే, అంతేగాని ప్రత్యేకంగా మంగళార్థం కొరకు ఈ మ్యాటర్ తీసుకురాలేదు, ఈ చెప్పలే ఉపదేశం. ఎందుకంటే జరగవలసిన పని వేరు. శాస్త్రయోనిత్వాతో అట్లాంటివన్నీ ఉన్నాయి కదా, మరి అవన్నీ ఆగిపోవాల్సి వస్తుంది. అందువల్ల అర్థాంతర ప్రయుక్త ఏవహి అత శబ్ద శృత్య మంగళ ప్రయోజనం భవతి. దీనికి వేరే అర్థం చెప్పవలసి ఉంది అంటే సాధన చతుష్టయ సంపత్తి అన్నమాట. మంగళ ప్రయోజనం నువ్వు విన్నంత మాత్రం చేతనే కలుగుతుంది. అది చెప్పిన తర్వాత పూర్వ ప్రకృతాపేక్షాయాశ్చ ఫలతః ఆనంతర్య వ్యతిరేకత. ఇది చెప్పుకోవాల్సింది. నీ పూర్వ ప్రకృత అపేక్ష అంటే ధర్మ జిజ్ఞాసకి ముందు, ధర్మ జిజ్ఞాస అనంతరము బ్రహ్మ జిజ్ఞాస కావాలి. బ్రహ్మ జిజ్ఞాస చేసే బ్రహ్మ విచారానికి ముందు కూడా ధర్మ ఇదే కావాలి. ఏది? అత శబ్దమే కావాలి. కాబట్టి ధర్మ జిజ్ఞాస అనంతరము ఏం కావాలి? సాధన చతుష్టయ సంపత్తే కావాలి. అత శబ్దమే ప్రయోగం, దాని అర్థం కావాలి. ధర్మ జిజ్ఞాస అనంతరం సరే. ఒకవేళ ధర్మ జిజ్ఞాసకు ముందే కానీ అత శబ్దం కానీ ఉంటే ఏది? సాధన చతుష్టయ సంపత్తి అనేది. ఇంకా ధర్మ జిజ్ఞాసలోకి వెళ్ళడు. కాబట్టి ధర్మ జిజ్ఞాస అనంతరము బ్రహ్మ జిజ్ఞాసకు ముందు ఆనంతర్య శబ్దం అనేది సంభవమే, వ్యతిరేకమేం కాదనమాట. కాబట్టి ధర్మ జిజ్ఞాస అనంతరం నువ్వు ఆనంతర్య శబ్ద విచారమే చేయాలి, అత శబ్ద విచారం. బ్రహ్మ జిజ్ఞాసకు ముందు కూడా అదే ఉండాలి. ఇంత ధర్మ జిజ్ఞాస చేసిన వానికి మీకు దాని నిత్యానిత్య వస్తు వివేకం తెలియలేదనుకోండి,
ఇంకా అంతే, తారుమారైపోతాం. మనం ఎంతో అమ్మా ఏకాగ్రత ఉండాలి, ఏం కదపకూడదు. అసలు నిజంగా చూస్తే మనం ఎంత విషయాలతో ఉంటామో అక్కడ అది కానీ లేకపోతే ఆనంతర్య శబ్దంతో చెప్పబడేటువంటి మ్యాటర్ ఉంది కదా, అది లేకపోతే అంత సర్వశూన్యం. మనం ఎటుపోతామో తెలియదు అనమాట. గుర్రానికి అవి లేకుండా కళ్ళేలా ఏమిటి అవి లేకుండా పరుగులు తీసేసినట్టు అయిపోతుంది. అలా ఆ నిగ్రహం ఉండదు మనుషులకి. అందుకనే సంసారాలు ఆ నిగ్రహం లేకపోవడమే సర్వానర్థాలకు కారణపోతాం అనమాట. సంపాదనలు కాదు, వాళ్ళకి నిగ్రహం లేదు దాని మీద. శమధమాదులు ఎక్కడున్నాయి వాళ్ళకి. అందువల్ల ధర్మ జిజ్ఞాస అయిపోయిన తర్వాత అనంతర శబ్దమే వాళ్ళకి అవసరం ఉంటుంది. బ్రహ్మ జిజ్ఞాస ముందుగా చేయవలసింది ఏంటి, అది సాధన చతుర్షి సంపత్తే ఉంటుందన్నమాట. పోయిందా, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని అది చెప్పారనమాట ఆ లాస్ట్ వాక్యం. పూర్వ ప్రకృత అపేక్షయాస్య, పూర్వం కానీ, పూర్వం అంటే ధర్మ జిజ్ఞాస అనంతరం కానీ, ప్రకృత అంటే ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస కదా చేసేది, దీనికి ముందు కానీ, ఫలత దాని యొక్క సారం ఏంటి, ఫలం ఏంటి అంటే ఆనంతర్యానికి భంగం లేదు, వ్యతిరేకమేమి లేదనమాట. ఆనంతర్యం తప్పనిసరిగా కావాలి. ధర్మ జిజ్ఞాస అయిన తర్వాత కూడా ఇదే కావాలి. బ్రహ్మ జిజ్ఞాస స్టార్ట్ చేసేటప్పుడు, ప్రారంభం చేసేటప్పుడు ఈ ఆనంతర్య శబ్దమే ఉపయోగించుకోవాలి. అంటే సాధన చతుర్షి సంపత్తి అనమాట. అందువల్ల తప్పనిసరి అనమాట ఇది. అదొకటి నేర్చుకోవాల్సింది మీరు అని ఒక మాట పెట్టేసేసి ముందుకు వెళ్ళిపోయారనమాట వాళ్ళు. ఇప్పుడు ఏమన్నా అడగవలసింది ఏమన్నా ఉంటే అడుక్కో నువ్వు, ఇంకా సంశయమా సందేహమా ఏమిటో చెప్పు అన్నట్టుగా వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు దాని గురించి చర్చ చేస్తారనమాట. ఏది అర్థశబ్ద విషయంలో వాళ్ళు మీమాంసకులు వాళ్ళకి మీసాలు ఉన్నాయి కదా, తిప్పుతుంటారు, తిప్పండి చూద్దాము అన్నట్టుగా. ఇప్పుడు అడుగుతారు వాళ్ళు, ఏమిటయ్యా అంటే చెప్తున్నారు, అర్థశబ్దము దేని ఆనంతర్యము అనేది ఇక్కడ చెప్పవలసి ఉంది, నిర్ధారణ చేయవలసి ఉంది అనే విషయం. దేని తర్వాత, ధర్మ జిజ్ఞాస తర్వాత లేకపోతే బ్రహ్మ జిజ్ఞాసకి ముందా అనేది. ఇక్కడ మేము ధర్మ జిజ్ఞాస అనంతరం కూడా అర్థశబ్దానికి రావాల్సిందే, మీరు ఆ విచారానికి రావాలి. ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస ముందు కూడా అదే కావాలి, అదే కావాల్సి ఉంటుంది. అందుకని ఇంకొక విషయం ఏంటంటే, స్వాధ్యాయం చేయడం అనేది అందరికీ కామనే. ఈ వేదాధ్యయనం చేయడం అనేది నీకు కర్మిష్ఠుడు అయిన నీకు అది సమ్మానమే. మేము కూడా చేస్తాం, తప్పేమి లేదు. మేము చేసుకోవాలి కదా. వేదం అంతా కూడా అవన్నీ తెలుసుకోవాలి. మేము తెలుసుకున్న తర్వాత దాన్ని ఇక వివేకం చేస్తాం, ఏది వస్తుతంత్రము ఏది కర్తతంత్రం అనేది. వేదాధ్యయనం అనేది కామన్ అనమాట, ఎవరికైనా సరే. ప్రతి ఒక్కడికి అక్షరాలు నేర్చుకోవాల్సిందే. అక్షరాభ్యాసం లేకుండా ఎవడు ఏ చదువులు చదవడు. అక్షరాభ్యాసం కామన్ ఎవరికైనా సరే. సంగీతం నేర్చుకునేవాడికి కానీ, సాహిత్యం నేర్చుకునేవాడికి కానీ అక్షరాభ్యాసం మరి తప్పనిసరి కదా. అట్లాగనమాట. ఇది ఇప్పుడు చెప్తున్నారు చూడండి. సతిచ ఆనంతార్యార్థత్వే యథా ధర్మ జిజ్ఞాస పూర్వవృత్తం వేదాధ్యయనం నియమేన అపేక్షతే ఏవం బ్రహ్మ జిజ్ఞాసాపి యత్ పూర్వవృత్తం నియమేన అపేక్షతే తద్ వక్తవ్యం. అది స్వాధ్యాయానాంతర్యంతు సమానం. అది ఇంతవరకు వీళ్ళ భావాన్ని చెప్పారనమాట.
సిద్ధాంతి భావాన్ని ఏమా పెట్టుకోండి అమ్మా. ఎగిరిపోయినట్టుంది ప్రింటింగ్ ఇక్కడ ఈ కింద ఇదిగో పూర్వ ప్రకృతాపేక్ష అని ఉంది కదా. దాని తర్వాత వ్యతిరేక సతీచ ఆనంతర్యార్థత్వే యథా ధర్మ జిజ్ఞాస పూర్వవృత్తం వేదాధ్యయనం నియమేన అపేక్షతే ఏవం అని ఉండాలమ్మా. మొత్తాన్ని ఏవం నీకుంది కదమ్మా, అది ఇక్కడ పొరపాటు. ఏవం బ్రహ్మ జిజ్ఞాసాపి యత్ పూర్వవృత్తం నియమేన అపేక్షతే తద్ వక్తవ్యం. అది ఆ మాట పోయింది. ఏవం ఏవం బ్రహ్మ జిజ్ఞాసాపి రాసుకోండి. అది కింద పెట్టు, కింద రాసుకోండి ఆ పేర్లు. బ్రహ్మ జిజ్ఞాసాపి యత్ పూర్వవృత్తం నియమేన అపేక్షతే యత్ పూర్వవృత్తం పూర్వవృత్తం నియమేన అపేక్షతే. అపేక్షతే అది అంతవరకమ్మా. అది వచ్చింది మిగిలింది. ఇది అది తద్వక్తవ్యం స్వాధ్యాయానాంతర్యంతో సమానం. అది ఉందా? సరే, ఆ వాక్యం పోయిందనమాట. సరే, సతి సతి అపేక్షతే అంతవరకు రాసుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి? ఆ పైన ఏవం బ్రహ్మ జిజ్ఞాస అక్కడి నుంచి ఆ వాక్యం ప్రింటింగ్లో రాల. సతిచ ఇట్లుండగా ఆనంతర్యార్థత్వే ఆనంతర్యార్థము ఇలా ఉంటే యథా ధర్మ జిజ్ఞాస పూర్వవృత్తం వేదాధ్యయనం నియమేన అపేక్షతే. ధర్మ జిజ్ఞాసకు ముందుగా వేదాధ్యయనం అనేది నియమంగా అపేక్షించుకొని ఉంది, కంపల్సరిగా చెయ్యాలి. దేని వల్ల, దేని ద్వారా, దేని తర్వాత? ధర్మ జిజ్ఞాస ముందుగా. ధర్మ జిజ్ఞాస చెయ్యాలి కదా, ధర్మ జిజ్ఞాస చెయ్యాలి. ధర్మ జిజ్ఞాస అంటే అర్థమేంటి? ధర్మాలు, కర్మలు, విధి నిషేధాలు ఇవన్నీ. ధర్మ జిజ్ఞాస అంటే కర్మ జిజ్ఞాస, పూర్వమీమాంస, కర్మకాండ. ఈ కర్మకాండ విషయాలంతా గురించి తెలుసుకోవాలి, చెయ్యాలి అన్నప్పుడు వేదాధ్యయనం కంపల్సరీ. అసలు అక్షర జ్ఞానం లేకుండా నువ్వు ముందుకు ఎలా ప్రవేశిస్తావు అని వేదాధ్యయనం కంప్లీట్గా చేసేసేయాలి. తర్వాత నేను ఏ విధిని, ఏ నియమాన్ని, ఏ యజ్ఞాన్ని, ఏ ఆచరణ, ఏ కర్మకాండ ఆచరించాలి అనేది ఇక్కడ విషయం అన్నమాట. తర్వాత నువ్వు ఏది ఎన్నుకుంటావో చెప్పు. అది ఎలాగైతే మనం 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు చదవాలి కదా, తర్వాత అసలు నీ మెయిన్ సబ్జెక్ట్ ఏమిటి, నువ్వు దేంట్లోకి వెళ్ళాలనుకుంటున్నావు అనేది ఆ తర్వాత అన్నమాట. ఆ ప్రకారం ఇక్కడ ధర్మ జిజ్ఞాసకు ముందు వేదాధ్యయనం అనేది అందరికీ సమానమే, నియమంగా ఎవరైనా చదవలసిందే. చూసారా, ఆనంతర్యార్థము విషయంలో చెప్పారు ఇది. అలాగే ఏవం బ్రహ్మ జిజ్ఞాసాపి యత పూర్వవృత్తం నియమేన అపేక్షతే. బ్రహ్మ జిజ్ఞాసకు ముందు కూడా వేదాధ్యయనం కంపల్సరీ. ఎందుకని అసలు చదివే లేని వాడికి బ్రహ్మ జిజ్ఞాస ఎలాగా? కొన్నైనా తెలుసుకోవాలి పాయింట్లు. ఇప్పుడు ఆ గురువు గారి దగ్గర వెళ్ళి కొంతైనా నోట్స్ రాయించుకొని రావాలి. వేదంలో ఏమేమి భాగాలు ఉంటాయి, ఆరణ్యకాలు, బ్రాహ్మణాలు,
ఇట్లాంటివన్నీ ఉపాసనా విషయాలు, కర్మకాండ విషయాలు, వస్తుతంత్రం ఏంటి, కర్తృతంత్రం ఏంటి, చేసేవి ఏంటి, తెలుసుకునేవి ఏంటి, సాధన సాధ్యాలు ఏమిటి, సిద్ధ వస్తువు ఏమిటి, ఇట్లాగన్నీ రాసుకొని తెలుసుకొని ఉండాలి. పూర్తిగా ఏదో అని ఘనాపాటి కాకపోయినా చిన్నపాటి అయినా అవ్వాలి. చిన్నపాటైనా అవ్వాలన్నమాట. అసలు ఏమి అక్షర జ్ఞానం లేకుండా నువ్వేంటయ్యా? అది కొంత మీనింగ్ తెలియాలి కదా, వేదంలో ఏమేమి ఉంటాయి అనేది తెలియకుండా మనం అలాగా బ్రహ్మ విద్యా విషయంలో ప్రవేశించకూడదు. వాళ్ళు చెప్తారని పెద్దలందరూ చెప్తారనమాట. దీంట్లోనయ్యా 2 భాగాలు ఉంటాయి వేదంలో, కర్మకాండ, జ్ఞానకాండ, పూర్వోత్తర మీమాంసలు అంటారు దీన్ని. అట్లాగా అవి వాల్యూమ్ కూడా చెప్పేయాలి. అయ్యా ఇది ఈ కర్మకాండ వచ్చి ఒక 1000 పేజీలు ఉంటుంది, 100 పేజీలేమో జ్ఞానకాండ ఉంటుంది అని కూడా చెప్పాలి. అర్థమైందా? అలా చెప్తే వాడికి కొంత విషయం తెలుస్తుంది కదా, అవగాహనకు వస్తాడు కదా. అది అనమాట నియమైన అపేక్షతే. బ్రహ్మ జిజ్ఞాస విషయంలో కూడా అధ్యయనం అనేది కర్తవ్యం, వేదాధ్యయనం అనేది కర్తవ్యం. తెలుసుకొని ఉండాలి, తెలుసుకోకుండా రాకూడదు. తద్ వక్తవ్యం, అది చెప్పాలి కదా మేము ఆనంతర్య విషయంలో. అలా ఆనంతర్య విషయంలో ఈ ప్రకారంగా ఎవడైనా సరే ముందుగా కానీ వచ్చినట్లయితే ఇలాగ తెలుసుకొని స్వాధ్యాయన అనంతరము ఇక్కడికి రావాలి ధర్మ జిజ్ఞాసకి. అలాగే బ్రహ్మ జిజ్ఞాసకి కూడా రావాలి, బ్రహ్మ జిజ్ఞాసకి కూడా రావాలి. అప్పుడు సాధన చతుర్షి సంపత్తార్థం ఫలిస్తుంది అనమాట. కాబట్టి స్వాధ్యాయ ఆనంతర్యంతో సమానం. స్వాధ్యాయం చేసేసుకోవాలి ముందు. స్వాధ్యాయ విషయంలో కర్మకాండ చేయకపోయినా పర్వాలా, స్వాధ్యాయం చెయ్యాలన్నమాట. ఒక స్తోత్రం బాగా నేర్చుకో. ఆ స్తోత్ర ఇష్టదేవతని నువ్వేమి అంతగా అర్చనలు ఆరాధనలు చేయవలసిన పనుల ముందు నేర్చుకో. ఈ ప్రకారంగా స్వాధ్యాయానంతర్యంతో సమానం అన్నమాట. అందుకని ఎవరైనా ముందు ఆ యజ్ఞహోమాది విషయంలో కూడా ముందు వాచాగానే చెప్తారు. ముందు వాచాగా చెప్పడము అనగానే ఆ మాట చెప్పిస్తారు, చేత్తో బలి వేయిస్తారు అనమాట. అది నువ్వు అగ్నయే స్వాహ అని చెప్పరా అని చెప్పేసి, అప్పుడు వీడిపోయి నేను హోమం చేస్తున్నాను, యజ్ఞం చేస్తున్నానని ఎవరింట్ల దగ్గర కూర్చొని అవన్నీ కట్టకుండా, ఏది హోమకొండం ఏమి కట్టకుండా, సమిధులు లేకుండా, ఏమి లేకుండా అగ్నయే స్వాహ అంటే ఎక్కడా అని అడుగుతారు వాళ్ళు. ఎక్కడయ్యా అని అడుగుతారు. లేకపోతే కేశవాయ స్వాహ అన్నాడు అనుకోండి, పంచపాత్ర లేదు, ఏమి లేదు, చేతికి తీసుకోలేదు, ఏమి లేదు, ఎక్కడ పోస్తావు అని అడుగుతారు వాళ్ళు. అట్లాగా పుష్పం నివేదయామి అంటే ఎక్కడ ఆ మాటలు చెప్తే ఎట్లాగయ్యా క్రియ ఉండాలి అక్కడ. జ్ఞాన విషయంలో ఆ మాటే ఉంటుంది అనమాట. అది తేడా అనమాట. జ్ఞాన విషయంలో ఏముంటుంది ఇక్కడ? తత్వ విచారం తప్ప ఏముండవు. అది అందుకని వాళ్ళు అందుకని చదువుకొని తర్వాత చేస్తారనమాట. చదువుకొని చేస్తారు. ఆ చేసేదానిలో ఛాయిస్ మళ్ళా మేము ఎంత చేయగలము అనేది ఛాయిస్ అనమాట. అట్లా అది బాగుంటుంది. ప్రతి ఒక్కడు ఏదో సాధన చేయాలనే వస్తారు కదా. ఒక గురువు గారి దగ్గరికి ఒకడు వచ్చేసి, స్వామి నన్ను ఏం సాధన చేయమంటారు అని అడిగాడట. నేను ఏమన్నా సాధన చేయాలి స్వామి, ఏమన్నా చేయాలి. అప్పుడు గురువు గారు ఏం చేశాడు, 1,00,000 జపమాల ఒక దండ ఇచ్చాడట ఆయనకి. ఇది చేయరా అని. అమ్ము నాయన చచ్చిపోయేటట్టుగా మరి సాధన చేస్తానన్నావు కదా, ఎంత పెద్ద జపమాలదే, 1,00,000 పూసలు ఉండేటువంటి, అంటే 1,108 మళ్ళా ఇచ్చేటప్పటికి ఇంకా అక్కడే మూర్చ వచ్చి పడిపోయాడు. సాధన చేస్తా అన్నావు కదా నువ్వు చెయ్యి అని దానిలో అంటాడు. మళ్ళా ఛాయిస్ ఉంటుంది మళ్ళీ వాళ్ళకి. ఇంత చేయలేనండి అని చెప్తాడు. 108 అంటాడు, 158 అంటాడు, మళ్ళీ 24 జయించా అంటాడు. పూర్తిగా చెయ్యి వదిలేరా అంటే మాత్రం గురువుగారు ఒప్పుకోడు. మళ్ళా
చేస్తానండి అంటాడు. మరి నేను చెప్పినట్టు చెయ్యి అంటే చేయలేనంటాడు. రోజు కుదరదు అంటాడు. మళ్ళా ఉదయం అంటాడు, సాయంత్రం అంటాడు, మధ్యాహ్నం అంటాడు. చూసారా? అందుకని వాడికి సందేహం అనమాట. అక్కడేమో కర్మశాస్త్రం ఏమో నెడుతుంది, చెయ్యి 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 చేయకపోతే లాభం లేదని. వీడికేమో కోరికలు ఉన్నాయి, ఎటు పోవాలో వాళ్ళకి తెలియదు. అందుకని ఈ సంశయాలన్నీ గురుముఖంగా ఆధ్యాత్మిక విషయానికి వస్తే సంశయాలు తీరుతాయి తప్ప, లేకపోతే అలాగే అటు బీక ఇటు బీక, కర్మకాండ బీక, ఇటు వేదాంతం ఏమన్నదిలే. ఆ కర్మకాండే ఊరికేనే లాగుతూ ఉంటుంది. ఇప్పుడు దసరాలు వచ్చేటప్పుడు చాలా లాగుతూనే ఉంటుంది లలిత సహస్రనామం. అది ఎప్పుడు వరకు? ఆ తత్వనిష్ట కలిగే వరకు లాగేస్తుంటుందంట. పాపం ఏం చేస్తారు జనాలు? వివేకం లేదు. అందువల్ల స్వాధ్యాయం అనేది సమానం ఇద్దరికి కూడా అని చెప్పి ఊరుకుండేటప్పటికి ఇక పూర్వపక్షి మొదలు పెట్టాడు. ఎవరు? మీమాంసకులు. మీమాంసకులు ఏం తక్కువ వాళ్ళు ఏం కాదండి, గొప్ప గొప్ప పండితులు వాళ్ళు అన్నమాట. కుమారుల భట్ట, భామతి, ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళంతా. శాబరస్వామి అని ఉండేవాళ్ళు, మంచి మంచి కర్మిష్ఠులు వాళ్ళు. నిరంతరం గడ్డాలు కూడా నల్లగా అయిపోయింటాయి వాళ్ళకి. తెల్లబడిన గడ్డాలు పొగ వల్ల నల్లగా అయిపోయింటాయి, మొఖాలు కూడా నల్లగా అయిపోయింటాయి బాబు. నన్ను చెప్తున్నాను ఇప్పుడు, నన్ను ఇహ కర్మావబోధానంతర్యం విశేష నా, అది సిద్ధాంతి ఆప్ చేశాడు. నన్ను అయితే మరే మేము శంకిస్తున్నాము. ఇహ ఇక్కడ ఆనంతర్య విచారంలో కర్మ అవబోధానాంతర్యం విశేష కర్మ అవబోధ అయిన తర్వాత, అంటే కర్మను గురించి పరిజ్ఞానం కలిగించుకున్న తర్వాత, అంటే కర్మ విశేష జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆనంతర్యం అనేది ఉంటుంది. ఆనంతర్యం ఉంటుంది. ఆనంతర్య విశేష. ఆనంతర్యం అంటే కర్మ అవబోధానంతరమే అని పెట్టుకో. అత శబ్దానికి అర్థం ఏంటి? కర్మని బాగా విశేషంగా తెలుసుకున్న తర్వాతే అని అర్థం అనమాట దీనికి అని చెప్పేసి పూర్వపక్షం చెప్పాడనమాట. అంటే ఇక్కడ సాధన చతుష్టయ సంపత్తి అని చెప్పొద్దు, కర్మని విశేషంగా మనం తెలుసుకోవాలి, కర్మ విశేష పరిజ్ఞానాన్ని కలిగించుకున్న తర్వాత అని దీనికి అర్థం అనంతర శబ్దానికి అని చెప్పేసి. కర్మని విశేషంగా తెలుసుకునేటప్పటికి మన పని అయిపోతుందయ్యా అని తెలుసుకోవాలి. అది కూడా ఇప్పుడు 1,00,000 పూసలు అని చెప్పాలా, అట్లాగే ఉంటుంది అన్నమాట. కర్మ అవబోధానాంతర్యం విశేష అని చెప్పేసారు. అట్లా కాదు. ఏమి ఎందుకని అట్లాగంటున్నావు అంటే చెప్తున్నారు. ధర్మ జిజ్ఞాసాయా ప్రాగపి అధీత వేదాంతస్య బ్రహ్మ జిజ్ఞాసా ఉపపత్తేః. ఇది లోకంలో చాలా మందికి కూడా ఏది ముందు ఏది వెనక, దేని తర్వాత అనేది సంశయం ఉందా లేదా? అన్ని చేసిన తర్వాత ఇక్కడికి రావాలి. ఎక్కడికి? బ్రహ్మ విద్య. చాలా మంది ఏం చేస్తారంటే ముసలి వాళ్ళు అయిన తర్వాత కూడా తత్వ విచారానికి రావాలి అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారు? వచ్చి కూర్చోలేరు, లేవలేరు, బాత్రూమ్కి పోవటమే తెలియదు. ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? అది మంచి వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి. మంచి వయసులో ఉన్నప్పుడు తెలుసుకోవాలి, కానీ వయసు మీరిన తర్వాత తెలుసుకునేది ఏముంది ఇక్కడ? అందువల్ల ఎవరు అన్నీ అయిపోయిన తర్వాత రహస్యం చెప్పారట. ఎందుకు ఆ రహస్యం? వేస్ట్. ఎప్పుడు చెప్పాలి నువ్వు? అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు చాలా జీవించేసినావు, చాలా కష్టాలు పడ్డావు, నష్టాలు పడ్డావు. నేను చెబుదామనుకోని కాశీయాత్రకు వెళ్ళిపోయాను, అదేమి లేదు, ధనధాన్యాలన్నీ నువ్వు కూర్చున్న మంచం కింద నేను లోపల పెట్టామను. నేను ఇంత దరిద్ర బాధ అనుభవించేసిన తర్వాత ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు మంచం కింద లంకి బిందులు ఉన్నాయంటే ఎవరికి కావాలంటే అట్లా ఉంటాయి అనమాట.
అందుకని జనాలు ఏది ముందు అనేది తెలీదు, దేని తర్వాత చెయ్యాలి అనేది వాళ్ళకి అస్పష్టత లేదనమాట. ధర్మ జిజ్ఞాసాయా ప్రాగపి, ధర్మ జిజ్ఞాసకు ముందు కూడా అతీత వేదాంతస్య బ్రహ్మ జిజ్ఞాస ఉపపత్తే సంభవిస్తుంది. కాబట్టి ధర్మ జిజ్ఞాసకు ముందు కూడా ఎవరైనా సరే అతీత వేదాంతస్య బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. ఇప్పుడు చూసారా, ధర్మ జిజ్ఞాస ప్రాగపి అంటే ధర్మ జిజ్ఞాసకి రాలే, కొంత అక్షర జ్ఞానం ఉంది వాడికి, వేదాల గురించి కొంత సామాన్య జ్ఞానం ఉందనుకోండి, అతడికి వేదాంతం బాగా చదువుకున్నాడు. వాడికి వేదాంతం చదువుకునేటప్పటికి అంటే వేదాంత విషయం ఇట్లాంటిది, ఆ కర్మకాండ విషయం ఇట్లాంటిది అన్నప్పుడు అప్పుడు అతడు బ్రహ్మ జిజ్ఞాసకి రావచ్చా రాకూడదా? అంటే కర్మ గురించి కొద్దిగా తెలుసుకున్నాడు, వేదాంతం గురించి కొద్దిగా తెలుసుకున్నాడు అంటే కర్మను చేసి రావాలా? అవసరంలా. అప్పుడే వానికి అర్థమైపోయింది దేవుని అబ్బో ఇదేదో జంజాటంగా ఉంది, దీంట్లోకి వెళ్ళకూడదు. ముందుగానే గురుకులంలో వెళ్ళేటప్పుడే చెప్పేసినారు వాళ్ళు, అయ్యా ఇదంతా ఈ ఫ్యాకల్టీ అంతా కర్మకాండది, ఇదంతా కూడా జ్ఞానంది, ఇక్కడంతా గందరగోళం ఏమి ఉండదు, ఇక్కడంతా గందరగోళమే, పిల్లలు అరుచుకుంటుంటారు, చెప్తుంటారు, హోమాలు యజ్ఞాలు అన్నీ జరుగుతుంటాయి, జనం కూడా ఎక్కువగానే ఉంటారు, ఇటేం ఉండరు, ఇంత కలిపి వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, కానీ ఇది మంచి విషయం, ఇది ఎప్పటికీ శాశ్వత